హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అరులియా కుర్తీ హాల్ అండి. కొన్ని కుర్తీ ఫ్రాక్స్ తీసుకున్నాను అరులియా బ్రాండ్ నుంచి. నా వీడియోస్ ముందు నుంచే ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది. అరులియా ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్ అండి. నాకైతే చాలా ఇష్టం అరులియా బ్రాండ్లో కుర్తీస్. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ దానికి తగ్గట్టుగా మంచి డీటెయిలింగ్ అండ్ ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఈ బ్రాండ్లోని. కొన్ని కుర్తీ ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే క్యాజువల్ వేర్కి, అవుటింగ్కి, లేకపోతే వెకేషన్స్కి అది వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి చిక్ లుక్ అయితే క్రియేట్ చేస్తాయి. వీటితో పాటు ఇవన్నీ కూడా మంచి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే తీసుకున్నాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఒకవేళ నా కూపన్ కోడ్ కానీ యూజ్ చేసి మీరు పర్చేస్ చేసుకుంటే ఎక్స్ట్రా 10% కూడా ఆఫ్ వస్తుంది మీకు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. కలర్ అయితే చాలా నచ్చింది. మంచి లైలాక్ కలర్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుండింది. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. మనకి ఇది యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇవన్నీ కూడా మనకి కుర్తీ ఫ్రాక్స్ లాగా వస్తాయి. ఇట్లా మనకి కుర్తీ ఫ్రాక్ ప్యాటర్న్లో అయితే వస్తాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుండింది. మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుండింది. లైక్ మంచి లైలాక్ కలర్ అండి ఇది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇదంతా మనకి ప్లెయిన్ వస్తుంది, సాలిడ్ కలర్లో వస్తుంది. బట్ దీనిపైన డీటెయిలింగ్ చాలా బాగుందండి. ఇట్లా మనకి ఫ్యాబ్రిక్లోనే వీవ్ వస్తుంది. ఇట్లాగా సెల్ఫ్ కలర్తో వీవ్ లాగా వస్తుంది ఫ్యాబ్రిక్లోనే. నేను చాలా వీడియోస్లో అయితే స్పెసిఫై చేశాను. ఇట్లా మనకి వీవ్లోనే వస్తే చాలా బాగుంటుందండి. డైరెక్ట్గా చూసినప్పుడు లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇట్లా వీవ్లో మనకి సెల్ఫ్ ప్యాటర్న్స్ అవి వచ్చినవి. అండ్ దీనికి నెక్ దగ్గర డీటెయిలింగ్ ఏంటంటే ఇలా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లాగా 2 లేస్ బార్డర్స్ అయితే వచ్చాయండి. అండ్ ఆ లేస్ బార్డర్స్ వచ్చిన మధ్యలో మనకి ఇట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో మనకి ఇలాగా జరీ లైన్స్ వచ్చిన ఫ్యాబ్రిక్తో మనకి బార్డర్ అయితే వచ్చింది నెక్ దగ్గర. ఇట్లాగా ఈ 2 లేస్ బార్డర్స్ మధ్యలోని మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. స్లీవ్స్ కూడా సేమ్ అండి. ఇట్లా బార్డర్ దగ్గర మనకి లేస్ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ ఆ లేస్ డీటెయిలింగ్ పైన ఇలా జరీ లైన్స్ వచ్చిన దాంతో వేరే ఫ్యాబ్రిక్తో మనకి చిన్న బార్డర్ లాగా అయితే వచ్చింది. అండ్ కిందన మనకి ఇలాగ బార్డర్ అయితే వచ్చిందండి. దీనికి స్లీవ్స్ దగ్గర ఎట్లా వచ్చిందో మనకి అట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో మనకి బార్డర్ అయితే వచ్చింది. ఇది ఏంటంటే మనకి ఇట్లాగా ఏ లైన్ స్టైల్ లాగా వస్తుంది. బట్ ఏ లైన్ స్టైల్ ఏంటంటే ఇట్లా పక్కన మనకి ప్లీట్స్ లాగా వస్తాయి. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ప్లీట్స్ వస్తాయి. అంటే యోక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. ఫ్రాక్ బార్ దగ్గర మనకి ఇట్లాగా పక్కన ప్లీట్స్ లాగా వస్తుంది. వచ్చి ఇట్లా ఫ్రాక్ లాగా వస్తుంది. ప్యూర్ కాటన్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. చాలా సాఫ్ట్గా ఉండింది ఫ్యాబ్రిక్. సో కొంచెం లైట్ కలర్ కాబట్టి ట్రాన్స్పరెంట్గా అనిపించవచ్చు. మనం ఇది లైక్ సింగిల్ పీస్ లాగా వేసుకోవాలనుకునేటప్పుడు మనం ఏదైనా వైట్ కలర్ లాంగ్ స్పెగటీతో పేరప్ చేసుకుని వేసుకుంటే పెద్దగా ఆడ్గా అయితే ఏమనిపించదండి. మనకి స్పెగటీస్ నీ లెంత్ వరకు వచ్చే స్పెగటీస్ ఉంటాయి. బోత్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఉంటాయి అండ్ స్ట్రెచ్నింగ్ ఫ్యాబ్రిక్లో కూడా దొరుకుతాయండి. మీకు ఏ ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ అయితే అది తీసుకొని లోపల పేరప్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫ్రాక్ అండ్ బ్యాక్ సైడ్ మనకి టై చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా వచ్చాయండి. అండ్ థ్రెడ్స్కి ఇక్కడ టాజిల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇలా ఫుల్గా ఇలా టాజిల్స్ అయితే వచ్చాయి దీనికి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ కొంచెం లైట్ లైక్ గ్రీనిష్ వైట్ షేడ్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుండిందండి. లైక్ ఇది ఏం ఫ్యాబ్రికో నాకు తెలియట్లేదు చెప్పడానికి. బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుండింది. మంచి లైట్ వెయిట్, చాలా కంఫర్టబుల్ ఉంటుంది ట్రావెలింగ్స్ అప్పుడు వేసుకోవడానికి. ప్యాటర్న్ కూడా డిఫరెంట్ వచ్చింది. చాలా స్టైలిష్ అండ్ ట్రెండీగా ఉంది ఈ ఫ్రాక్ అయితే, మ్యాక్సీ ఫ్రాక్ లాగా వేసుకోవడానికి. సో కమింగ్ టు ద ఫ్రాక్, మనకి ఇట్లాగే యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. దీనికి యోక్ పార్ట్ పైన అంతా మనకి ఇట్లా డిఫరెంట్ ఫ్లోరల్ ప్రింట్తో మనకి ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో మనకి యోక్ పార్ట్ అయితే వచ్చింది. ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి అండ్ ఇక్కడ అంతా మనకి షో బటన్స్ అయితే వచ్చాయండి. ఇవన్నీ కూడా క్లాత్ వైట్ ఫ్యాబ్రిక్తో ఇట్లా బటన్స్ అయితే వచ్చాయి. అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి ఇక్కడ లేస్ బార్డర్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ అంతా కూడా చాలా బాగుండిందండి ఈ ప్రింట్. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చి ఇలా బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చాయి. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చిందండి మనకి, కొంచెం పైకి ఎలాస్టిక్ వచ్చి ఇక్కడ రఫుల్ లాగా వచ్చింది. స్లీవ్స్కి అయితే మనకి లైనింగ్ రాలేదు. దీనికి ఏంటంటే మనకి సాఫ్ట్ కాటన్ లైనింగ్ అయితే వచ్చిందండి. కింద యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ మొత్తం అంతా కూడా మనకి లైనింగ్ అయితే వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా థిన్గా ఉండింది, చాలా సాఫ్ట్గా ఉండింది అండ్ మంచి డెలికేట్ ఫ్యాబ్రిక్ అండి. చూడడానికి చాలా మంచి క్లాసీ లుక్ వస్తుంది ఇది వేసుకుంటే. మంచి చిక్ లుక్ అయితే వస్తుంది ఇది వేసుకుంటేని. అండ్ కింద అంతా కూడా మనకి ఇట్లాగా
ఫ్రాక్ లాగా వచ్చింది. ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ వచ్చి ఫ్రాక్ లాగా వచ్చింది మనకి. అండ్ ఇది లేయర్స్ లాగా వచ్చింది మనకి, ఇట్లాగా 2 లేయర్స్ లాగా వచ్చింది ఫ్రాక్. ఈ రఫుల్స్ అది వచ్చి చాలా క్లాసీ వచ్చిందండి. వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది, మంచి స్టైలిష్ అయితే ఉండింది ఈ ఫ్రాక్. అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ వచ్చింది, మంచి అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చిందని చెప్పొచ్చండి. ఈ ఫ్రాక్ అయితేని చాలా బాగుండింది, మంచి క్లాసీ లుక్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. దీనిపైన ప్రింట్ అయితే చాలా బాగుంటుందండి, మంచి ప్రింట్ వచ్చింది. ఇది బీచ్ వెకేషన్స్కి, సమ్మర్స్లో వెకేషన్స్కి చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మనకి స్లీవ్లెస్ వచ్చింది, మంచి స్లీవ్లెస్ ఫ్రాక్. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుండింది, కలర్ అండ్ ప్రింట్ కూడా చాలా బాగుండింది ఈ కుర్తీది. సింపుల్ బేసిక్ ఫ్రాక్ అండి ఇది. ఇట్లా మనకి స్లీవ్లెస్ వస్తుంది, రౌండ్ నెక్ లాగా వచ్చి మనకి ఇలా స్లీవ్లెస్ అయితే వస్తుంది. అండ్ నెక్ దగ్గర అంతా మనకి ఇలా గ్రీన్ కలర్తో పైపింగ్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. ఈ పైపింగ్ డీటెయిలింగ్స్ అది చాలా బాగా చేస్తారండి, మంచి మంచి డీటెయిలింగ్స్ ఇస్తారు. అంటే నార్మల్ సింపుల్గా ఉండే వాటికి ఇలా సింపుల్ డీటెయిలింగ్స్ ఇస్తే లుక్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సో ఇట్లా మనకి యోక్ పార్ట్ అయితే అట్లా వస్తుంది. ఫ్రాక్ పార్ట్ ఏంటంటే మనకి ఇలా చిన్న చిన్న ప్లీట్స్ వచ్చి లేయర్స్ లాగా వస్తుంది మనకి. ఇది ఒక లేయర్ అండ్ కింద ఇంకొక లేయర్ లాగా మళ్ళీ ప్లీట్స్ వచ్చి వస్తుందండి. గేర్ అయితే బాగా వచ్చిందండి, మీడియం గేర్ వచ్చింది, చాలా బాగుంటుంది. సమ్మర్స్లో వెకేషన్స్కి వేసుకోవడానికి మంచి కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ టై చేసుకోవడానికి థ్రెడ్ అయితే వచ్చింది మనకి. అండ్ థ్రెడ్కి కింద ఇక్కడ ఇలాగా చిన్న టాజిల్స్ లాగా వచ్చాయి, అంటే ఇట్లాగా స్టీల్వి అయితే యాడ్ చేశారండి. ఇక్కడ ఇలా డీటెయిలింగ్ అయితే వచ్చింది టాజిల్స్కి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుండింది, ప్యూర్ కాటన్ అండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుండింది. నేను అన్ని కూడా సైజ్ ఎక్స్ట్రా స్మాలే తీసుకున్నాను, నాకు అరులియా బ్రాండ్లో ఎక్స్ట్రా స్మాల్ సరిపోతుంది. లుక్ అయితే చాలా బాగుంటుంది, మంచి చిక్ లుక్ అయితే వస్తుందండి ఇది. ఒకవేళ మీకు స్లీవ్లెస్ వేసుకోవడం ఇష్టం లేకపోతే ఏదైనా వైట్ షర్ట్ వేసుకుని పేరప్ చేస్తే దీనిపైన చాలా బాగుంటుంది. వైట్ కలర్ షర్ట్, బటన్స్ ఉండేది, వైట్ కలర్ షర్ట్ బటన్స్ పెట్టుకోకుండా దీనిపైన పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుందండి, చాలా క్లాసీ లుక్ ఉంటుంది. ఇఫ్ యూర్ కంఫర్టబుల్ విత్ స్లీవ్లెస్ వేసుకున్నా సరే కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇలా మంచి ఎల్లో కలర్లో అయితే వస్తుంది, కొంచెం బ్రైట్ కలర్. ఈ వాల్టీ కలెక్షన్లో ఇదే కొంచెం బ్రైట్ కలర్, కొంచెం మిగిలినవన్నీ కూడా పేస్టల్ షేడ్స్లో తీసుకున్నాను. ఇట్లా మనకి ఎలాస్టిక్ వచ్చిన కుర్తీ ఫ్రాక్ లాగా వస్తుంది. ఇక్కడ వేస్ట్ రీజన్ దగ్గర మనకి ఇలాగా ఎలాస్టిక్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది, ఎలాస్టిక్ లాగా. మిగిలినంతా ప్యూర్ కాటన్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉండింది ఫ్యాబ్రిక్ మనకి. ఇట్లా ఎల్లో కలర్ అండ్ ఈ లైలాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుండింది. ఇట్లా నెక్ దగ్గర సింపుల్ రౌండ్ నెక్ చుట్టూరా మనకి ఇట్లాగా చిన్న చిన్న రఫుల్స్ అయితే పెట్టారు. అండ్ ఆ రఫుల్స్కి ఇక్కడ వైలెట్ కలర్తో థ్రెడ్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారండి. ఈ డీటెయిలింగ్ వల్ల చాలా బాగుండింది. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, ఈ బ్రాండ్లో డీటెయిలింగ్ చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి. మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, వాష్ చేశాక కూడా అంత తొందరగా అయితే పాడవవు. అండ్ దీనికి కూడా మనకి ఇట్లాగా బలూన్ స్లీవ్స్ లాగా వచ్చాయి. ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది, అంటే మరీ టైట్గా ఉండే ఎలాస్టిక్ కాకుండా మనకి ఫ్యాబ్రిక్లోనే వచ్చే టైప్ ఆఫ్ ఎలాస్టిక్ అండి ఇది. సో అంత గట్టిగా అయితే పట్టుకోదు, పెయిన్ వచ్చేలాగా లేకపోతే మార్క్ పడిపోయేలాగాని. ఇట్లా లైక్ సింపుల్ లైట్ ఎలాస్టిక్ లాగా వచ్చింది స్లీవ్స్కి. అండ్ వేస్ట్ రీజన్ దగ్గర కూడా మనకి ఇట్లాగా ఎలాస్టిక్ అయితే వచ్చిందండి, ఇలా ఎలాస్టిక్ లాగా వచ్చింది. కిందంతా ఇలా సింపుల్ ప్లీట్స్ వచ్చి ఫ్రాక్ లాగా వచ్చింది. ఇదైతే కొంచెం లెంత్ తక్కువ ఉండిందండి మిగిలిన వాటి కన్నా కంపేర్ చేస్తే. ఇదైతే లెంత్ కొంచెం తక్కువే ఉండింది ఫ్రాక్ది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా సమ్మర్ వెకేషన్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి క్యాజువల్ లుక్ ఇస్తుందండి ఈ కుర్తీ అయితేని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. బ్లాక్ కలర్లో తీసుకున్నాను. ఇది ఒక్కటే కొంచెం మనకి రేయాన్ విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది, కొంచెం ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది మనకి. యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ మనకి సెపరేట్గా వస్తుంది. అండ్ యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ డిఫరెంట్ ప్రింట్ ఫ్యాబ్రిక్తో అయితే వస్తుంది మనకి. యోక్ పార్ట్ అయితే ఇలా సింపుల్గా బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. దీనికి హై నెక్ వచ్చి మనకి ఇట్లాగా బటన్స్ లాగా వస్తాయండి. ఇక్కడ జస్ట్ ఇవన్నీ కూడా షో బటన్సే, ఏది ఓపెన్ అవ్వదు. ఇట్లా మనకి హై కాలర్ లాగా వచ్చి ఇక్కడ చిన్న స్లిట్ లాగా వస్తుంది. ఇక్కడ కిందంతా కూడా మనకి షో బటన్సే. ఇట్లా సింపుల్ ప్లెయిన్ ఇట్లా మనకి సాలిడ్ కలర్తో వస్తుంది యోక్ పార్ట్ అయితే. ఇలా స్లీవ్స్ అయితే 3/4 స్లీవ్స్ వచ్చి మనకి రోల్ అప్ చేసుకునే ఆప్షన్ అయితే వచ్చిందండి. ఇక్కడ బటన్ ఇచ్చారు అండ్ ఇలా మనం రోల్ అప్ చేసుకొని ఇక్కడ బటన్ పెట్టుకోవచ్చు కావాలంటేని. సో ఇట్లా రోల్ అప్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చారు మనకి. అండ్ కింద ఫ్రాక్ పార్ట్ అంతా మనకి ఇలాగా కొంచెం ఇక్కత్ స్టైల్ లాగా అనిపించింది నాకు. ఇదంతా మనకి వీవ్లోనే వచ్చిందండి, ఇదంతా కూడా మనకి వీవ్లోనే వచ్చింది. ఇదేమి ప్రింట్ అట్లా కాదు, మంచిగా క్లాత్లోనే వీవ్లోనే మనకైతే ఈ వర్టికల్ లైన్స్ అయితే వచ్చాయి. ఇట్లాంటి వర్టికల్ లైన్స్ కొంచెం షార్ట్ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది, మంచి ఎలాంగేటెడ్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. అండ్ బ్లాక్ కలర్ ఏంటంటే కొంచెం స్లిమ్గా ఉన్నట్టు క్రియేట్ చేస్తుందండి ఎఫెక్ట్ని. సో కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది ఈ ఫ్రాక్ అయితేని. అండ్ దీనికి కూడా మనకి వేస్ట్ దగ్గర టై చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే వచ్చాయి.
దీనికి ఏంటంటే మనకి ఇలాగా రింగ్స్ లాగా వచ్చాయండి, ఇట్లా రింగ్స్ లాగా వచ్చాయి, బెల్ట్కి ఎలా వస్తాయో అలా వచ్చాయి పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా మనకి ఇలాగా ప్లీట్స్ లాగా వచ్చాయి. ఇది ఏంటంటే కొంచెం చూడడానికి టాప్ అండ్ స్కర్ట్ లాగా అనిపిస్తుంది. ఇది సింగిల్ పీసే, బట్ చూడడానికి ఏంటంటే టాప్ అండ్ ఫ్రాక్ అనే లుక్ అయితే క్రియేట్ చేస్తుందండి. ఇది ఆఫీస్కి కూడా చాలా బాగుంటుంది, కొంచెం ఫార్మల్ లుక్స్కి అది చాలా బాగుంటుంది ఆఫీస్కి వేసుకుంటే. ఇది ఏంటంటే మనకి ఫార్మల్ షర్ట్ అండ్ కింద ఇట్లా ఫార్మల్ స్కర్ట్ లాగా అయితే అనిపిస్తుంది. ఇట్లా ప్లీట్ డిజైనింగ్ అదంతా అట్లా వచ్చిందండి, కొంచెం ఆఫీస్ వేర్కి సూటబుల్గా ఉండేలాగా. వెకేషన్స్ అప్పుడు కూడా చాలా బాగుంటుంది వేసుకుంటేనే, మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది ఇది. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది ఏంటంటే మనకి కొంచెం షిఫాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్గా ఉండింది. ఇందాక ఫస్ట్లో చూపించిన ఈ వైట్ దానిలాగా అయితే ఉంది ఫ్యాబ్రిక్. ఇదైతే ప్యూర్ షిఫాన్ అండి. ఇది షిఫాన్ కన్నా సాఫ్ట్గా ఉండింది ఫ్యాబ్రిక్. ఇది ఇంకా బాగుండింది ఫ్యాబ్రిక్. అండ్ ఇది కూడా బాగుండింది, మంచి షిఫాన్ ఫ్యాబ్రిక్లో మనకి ఇట్లాగా ఫ్రాక్ లాగా అయితే వచ్చింది. అండ్ ఇది కూడా కొంచెం లెంత్ షార్ట్ వచ్చిందండి, ఎల్లోది. అండ్ ఇది కొంచెం షార్ట్ లెంత్ అయితే వచ్చాయి, మిగిలినవి అయితే లెంత్ బాగున్నాయి, మంచి కాఫ్ లెంత్ వరకు అయితే వచ్చాయి. దీనిపైన ఫ్లోరల్ ప్రింట్ వచ్చి చాలా బాగుండింది, మంచి వింటేజ్ లుక్ అయితే వచ్చిందండి ఈ ఫ్రాక్కి. దీనికి కూడా యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. ఇలా వీ షేప్ నెక్ లాగా వచ్చి ఇక్కడ నెక్ దగ్గర అంతా కూడా మంచి రఫుల్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఈ రఫుల్ డీటెయిలింగ్ చాలా బాగుండింది నెక్ దగ్గర. అండ్ ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర కూడా ఇలా బ్యాండ్ లాగా వచ్చింది మనకి. అండ్ సెంటర్లో బటన్స్ అయితే వచ్చాయి. ఈ బటన్స్ కూడా చాలా బాగున్నాయండి, క్లాత్ ఫ్యాబ్రిక్తో రావడం వల్ల మనకి లుక్ అయితే చాలా బాగుంది. నాకు పర్సనల్గా ప్లాస్టిక్ అండ్ వుడెన్ బటన్స్ కన్నా ఇట్లాగా క్లాత్తో వచ్చిన బటన్స్ వల్ల క్లాసీ అండ్ మంచి లుక్ అయితే యాడ్ అవుతుంది అనిపిస్తుంది అవుట్ఫిట్కి. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చాయి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ మనకి ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి దీనికి లైనింగ్ అయితే వచ్చిందండి, మంచి కాటన్ లైనింగ్ వచ్చింది, సాఫ్ట్గా ఉండింది లైనింగ్. అండ్ స్లీవ్స్కి అయితే లైనింగ్ రాలేదు మనకి, స్లీవ్స్ అయితే ట్రాన్స్పరెంట్గా వస్తాయి. అండ్ ఇది కొంచెం ఇట్లా మనకి బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చింది. ఇక్కడ ఎలాస్టిక్ అయితే ఏం రాలేదండి మనకి, జస్ట్ ఇలా ఎలాస్టిక్ రాకుండా ఇక్కడ మనకి రఫుల్స్ అయితే యాడ్ చేశారు స్లీవ్స్ ఎడ్జ్లోని. అండ్ ఫ్రాక్ ఏంటంటే లేయర్స్ లాగా వచ్చింది, ఇట్లా మొత్తం ఇలా లేయర్స్ లాగా వచ్చిందండి. ఇలా పైన ఒక లేయర్ వచ్చింది అండ్ కింద ఇలాగా రఫుల్ లాగా కొంచెం లాంగ్ రఫుల్ వచ్చినట్టు ఇంకో లేయర్ అయితే వచ్చిందండి. ఇట్లా మనకి 2 లేయర్ ఫ్రాక్ లాగా వచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉండింది ఫ్రాక్. వెకేషన్స్ అప్పుడు ట్రావెలింగ్లో చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది, లైట్ వెయిట్ ఉండడం వల్ల చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, మంచి ఫ్లోరల్ ప్రింట్తో అయితే వచ్చాయి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. అండ్ నా కూపన్ కోడ్ యూస్ చేసి పర్చేస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 10% ఆఫ్ కూడా వస్తుంది. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.